మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ నిజంగా వారణాసి సినిమాకు పెద్ద సమస్యగా మారే ఛాన్స్ ఉందా? ఈ ప్రశ్న రైజ్ అవ్వడానికి రీజన్ రెండు సినిమాల రిలీజ్ డేట్లో రెండు ప్రాజెక్టుల దర్శకులే కారణం. రాజమౌళి రేంజ్లో పాన్ ఇండియాని షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాంటి తను పాన్ ఇండియాను రాజమౌళి సహాయం లేకుండా షేక్ చేసిన ఎన్టీఆర్తో డ్రాగన్ సినిమా తీస్తున్నాడు. అది కూడా రెండు భాగాలు. అందులో ఎన్టీఆర్ రెండు పాత్రలేస్తూ కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడ సమస్య అది కాదు. డ్రాగన్ మూవీ ఏమాత్రం బాగున్నా వసూళ్ల వరద అంచనాలకు తగ్గట్టు రాబట్టినా వారణాసికి హెడ్ఏక్ తప్పదు. డ్రాగన్ క్రియేట్ చేసే ప్రతి రికార్డ్ వారణాసికి ఒక ఛాలెంజింగ్ లా మారే ఛాన్స్ ఉంది. వారణాసి 55,000 థియేటర్స్లో రిలీజ్ అవుతుంటే అందులో సగం థియేటర్స్లో డ్రాగన్ కూడా రాబోతోంది. కేవలం ఇదే వారణాసికి సమస్య అంటే కాదు, అంతకు మించి ఛాలెంజ్లు 2027లో ఎదురు కాబోతున్నాయి. ఇంతకీ ఏంటవి? రాజమౌళి సినిమాకే డ్రాగన్ తలనొప్పి ఎంతగా ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ మూవీ వారణాసి సినిమాకు చాలా కోణాల్లో ఛాలెంజ్లు విసిరేలా ఉంది. పెద్ద తలనొప్పి అయ్యేలా ఉందనటానికి సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కావట్లేదు కాబట్టి పోటీ అనే సమస్య ఉండదు. అలాంటప్పుడు డ్రాగన్ వర్సెస్ వారణాసి అనే ప్రశ్నే రాదు. అలా జరిగినా పర్లేదు, కానీ ఈ రెండు సినిమాల మధ్య 3 నెలలపైనే గ్యాప్ ఉన్నా ఇబ్బందులు మాత్రం తప్పట్లేదట. 2027 సంక్రాంతికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కే డ్రాగన్ రిలీజ్ కాబోతోంది. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకున్నా ఆల్మోస్ట్ సంక్రాంతికి డ్రాగన్ వస్తుందనే మాటకి ఫిలిం టీం కట్టుబడి ఉన్నట్లు ప్రచారము సాగుతోంది. అయితే వారణాసి రిలీజ్కి ఎగ్జాక్ట్గా 3 నెలల ముందు డ్రాగన్ వస్తే నిజంగానే చాలా కోణాల్లో వారణాసి మూవీకి హెడ్ఏక్ అనాల్సిందే. చాలా విషయాల్లో పోలికలు వస్తాయి. ముందు డ్రాగన్ మూవీ వారణాసి రేంజ్లో 1,400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కట్లేదు. అందులో సగం అంటే 670 నుంచి 700 కోట్ల బడ్జెట్తోనే తెరకెక్కుతోంది. వారణాసి 55,000 థియేటర్స్లో రిలీజ్ చేయాలనుకుంటుంటే డ్రాగన్ టీం టార్గెట్ 25,000 థియేటర్లు. సో వారణాసిలో సగం బడ్జెట్. వరల్డ్ వైడ్గా వారణాసితో పోలిస్తే అందులో సగం థియేటర్ల సంఖ్యతోనే డ్రాగన్ రాబోతోంది. కాబట్టి డ్రాగన్కి ఎన్ని ఓపెనింగ్స్ వస్తాయి, 1 వీక్ వసూళ్ళు ఎంత, ఓవరాల్ ఫైనల్ కలెక్షన్స్ ఎంత వస్తాయనేది వారణాసికి రిలీజ్కు ముందే తెలుస్తాయి. కాబట్టి ఆ ప్రతి రికార్డుని వారణాసి బ్రేక్ చేస్తుందా లేదా అన్న డిస్కషన్ వస్తుంది. దీనికి తోడు డ్రాగన్ మూవీ ఒక భాగంగా రావట్లేదు. సంక్రాంతికి మొదటి భాగం, 2027 ఎండ్కి రెండో భాగం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే వారణాసి నిజంగా డ్రాగన్ మొదటి భాగం క్రియేట్ చేసే రికార్డుల్ని రీచ్ కాకపోయినా లేదా రికార్డులు బ్రేక్ చేసినా వెంటనే 5-6 నెలల గ్యాప్లో డ్రాగన్ రెండో భాగం వస్తుంది. మొదటి భాగం హిట్ అయితే రెండో భాగం అందుకు రెండింతల వసూళ్లు రాబడుతుంది. కాబట్టి పాన్ వరల్డ్ మూవీ వారణాసి రికార్డులు వేగంగా బ్రేక్ చేసే ఛాన్స్ డ్రాగన్కి రెండో భాగంతో వచ్చినట్టే. ఇలా ఒకే ఏడాది డ్రాగన్ 2 ట్విస్టులు ఇవ్వబోతుండటం వారణాసి రికార్డులకు ఇబ్బందే.